తిరిగి వచ్చిన కారణం. పూర్వకాలమందు ఒకప్పుడు ఆదిశేషుపైన పడుకొని లక్ష్మీదేవి పరిచర్యలను పొందుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు ఎందుకోగాని హఠాత్తుగా లేచాడు. లేచి ఒక్క త్రుటిలో అదృశ్యమైపోయాడు. ఇది చూచి లక్ష్మీదేవి కంగారు పడింది. లక్ష్మీదేవి కంగారు పట్టంతో స్వర్గలోకమంతా అల్లకల్లోలమైంది. ఏమీ పాలుపోక లక్ష్మీదేవి బ్రహ్మకు మహేశ్వరునికి కబురు పంపి రప్పించింది కూడా. వీళ్ళందరూ ఈ విధంగా గుంజాటను పడుతూ ఉండగానే శ్రీ మహావిష్ణువు మళ్ళీ వచ్చేసి యథాప్రకారం పడుకున్నాడు. ఈ వింత చేష్టకు కారణం అడగాలని లక్ష్మీదేవికి నోటి వరకు వచ్చింది. కానీ కంగారుతో తను చేసిన పనికి తానే సిగ్గుపడి ఊరుకుంది. ఇంతలో ఈశ్వరుడు ఊరుకోక విష్ణుమూర్తిని విశేషాలు చెప్పమని కోరాడు. అందుకు విష్ణువు, విశేషాలేమున్నాయి? ముక్తీశ్వరం అనే గ్రామంలో రామయోగి అనే భక్తుడున్నాడు. అతడు మార్జాల కిషోర న్యాయంగా నన్నే నమ్ముకొని ఉన్నవాడు. సంపన్న గృహస్థ అయినటువంటి ఆ రామయోగి ఆవు ఇప్పుడు కట్లు తెంచుకొని రైతు గురవయ్య పొలంలో పడింది. ఈ సంగతి తెలుసుకొని అతడు ఆవును వెతుక్కుంటూ ఊరంతా చుట్టబెట్టాడు. చివరకు ఊరి పొలిమేరకు పోయి చూడగా అప్పటికే చేన్లో పడిన ఆవును గురవయ్య చితగొట్టడము, తరిమివేయటం కూడా జరిగిపోయింది. రామయోగి వెళ్ళి గురవయ్యకు నీతులు ధర్మాలు బోధింపసాగాడు. గురవయ్య మండిపడి ఆవును కొట్టిన కర్రతోనే రామయోగిని చితకబాదాడు. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పడినప్పుడల్లా రామయోగి నారాయణ, గోవింద, శ్రీహరి అంటూ నన్ను స్మరిస్తూ వచ్చాడు. ఆ పిలుపులు వినబడే నేను లేచి వెళ్ళాను. అప్పుడు అందరూ ఆత్రంతో మరి వెంటనే తిరిగి వచ్చేశారేమి అంటూ ప్రశ్నించారు. అందుకు విష్ణువు మంచి ప్రశ్నే వేశారు. నేను వెళ్ళి రక్షించుదామనుకునేటంతలోనే నా భక్తుడు ఓర్మి పట్టలేక రైతుమాన్తో కలయబడి ఆ హడావిడిలో నన్ను స్మరించటమే మరిచి మార్జాల కిషోర న్యాయంగా వర్తించాడు. కనుక నా పని తీరింది కదా అని వచ్చేశాను అని చెప్పి ముగించాడు. ఎవరిళ్లకు వారు వెళ్ళారు. ఇంత చెప్పినప్పటికీ లక్ష్మీదేవికి రామయోగి కథ సరిగ్గా బోధించబడింది కాదు. నాదా, ఇందాక న్యాయం న్యాయం అంటూ 2 సార్లు ఉటకాయించారే, అదేమిటో నాకు తెలియచెప్పండి అని కోరింది. అప్పుడు విష్ణువు ఇలా చెప్పాడు. లక్ష్మి, భక్తుడైన రామయోగి మొదట్లో మార్జాల కిషోర న్యాయంగా నన్ను నమ్ముకున్నాడు. అనగా పిల్లి తల్లినే నమ్ముకొని ఉండటం చేత తల్లి దానికి ఎన్నడూ అపాయం కలగనీయదు. జాగ్రత్తగా నోట ఖర్చుకొని తీసుకుపోతుంది. అలానే నన్ను నమ్ముకున్న భక్తుని మొర చెవిన పడగానే నేను ఆకస్మికంగా లేచి వెళ్ళాను. కానైతే అతడు రైతుతో కలియబట్టంతో మార్జాల కిషోర న్యాయంగా వర్తించాడు. అనగా కోతిపిల్ల తల్లిని గట్టిగా కౌగులించుకుంటుంది. అది తన చేతి పట్టును నమ్ముకుంటుంది గనుక పట్టు సడలిందా ఎప్పటికైనా దానికి అపాయమే. తన బలమే అది నమ్ముకోవటం చేత తల్లికి దాని బాధ్యత లేదు. అలానే ఇప్పుడు రామయోగి తన బలం చూచుకొని రైతు మీద కలియబడ్డాడు గనక నేను పోయి రక్షించవలసిన భారం తప్పిపోయింది. భక్తులకి భగవంతునికి సంబంధించిన ఈ మహత్తర న్యాయాలు 2 తెలుసుకొని లక్ష్మీదేవి చాలా సంతోషించింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.